ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. దాదాపు 44 అజెండా అంశాలపై చర్చించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, కేబినెట్ భేటీలో ఏ అంశాలపై చర్చించనున్నారు? అశ్విని, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ఏదైతే సాధారణంగా 11 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం కావాల్సి ఉండగా ఇక్కడ ఎజెండా అంశాలు దాదాపు 44 ఎజెండా అంశాలు ఉండటంతో అరగంట ముందుగానే 10:30కి కేబినెట్ మీటింగ్ అనేది ప్రారంభమైంది. మొత్తం పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణకు సంబంధించి 9,500 కోట్ల రూపాయలతో దాదాపు 500 ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులు ఇచ్చే అంశానికి మంత్రివర్గం ఆమోదం తెలుపుతున్నట్లు తెలుస్తుంది. అలాగే రాజధాని అమరావతిలో ఈ లోక్ భవన్, అలాగే అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ కార్యాలయం, దీంతో పాటు 2 గెస్ట్ హౌస్, స్టాఫ్ క్వార్టర్లు, ఇలా లోక్ భవన్ కి సంబంధించి నిర్మాణానికి సంబంధించి దాదాపు 670 కోట్ల రూపాయలతో నిర్మించాలని పెట్టారు. దీనికి సంబంధించి కూడా అనుమతులకు అలాగే టెండర్ల ప్రక్రియ పిలిచేందుకు కూడా మంత్రివర్గంలో చర్చించే కీలక నిర్ణయం అనేది తీసుకున్నారు. అలాగే సీడ్ యాక్సిస్ రహదారికి సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే వెంకటపాలెం వరకు ఉందో దీన్ని ఉండవల్లి వరకు కూడా ఇది మంగళగిరి జాతీయ రహదారికి అనుసంధానించే ప్రక్రియ 2 దశల్లో, తొలి దశను మంగళగిరి జాతీయ రహదారికి, అలాగే 2వ దశలో జాతీయ రహదారికి 16వ నెంబర్ జాతీయ రహదారికి, ఇలా 2 దశల్లో అనుసంధానించే ప్రక్రియకు సంబంధించి టెండర్లు పిలిచేందుకు కూడా దాదాపు 523 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచే ప్రక్రియకు మంత్రివర్గంలో ఆమోదం తెలుపుతున్నట్లు సమాచారం. అలాగే కుప్పంలో ఈ పాలేరు నదిపై చెక్ డ్యాముల నిర్వహణకు సంబంధించి పరిపాలన అనుమతులకు కూడా మంత్రివర్గంలో ఆమోదం లభించనున్నట్లు తెలుస్తుంది. అలాగే గిరిజన సంక్షేమ శాఖలో దాదాపు 417 భాషా పండితుల పోస్టులను స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి కల్పించే ప్రతిపాదనపై కూడా చర్చించి మంత్రివర్గం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ ముసాయిదా బిల్లుపై కూడా మంత్రివర్గం చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఇటీవల ఏదైతే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో దాదాపు 20కి పైగా 26 సంస్థలకు స్థాపనకు 20,444 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు ఆకర్షించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ద్వారా దాదాపు 56,000 పైచిలకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పి అంచనా వేస్తుంది. వీటికి సంబంధించి 26 సంస్థల ఏర్పాటుకు సంబంధించి అనుమతులు కానీ, అలాగే భూ కేటాయింపులకు సంబంధించి కూడా మంత్రివర్గంలో కీలకంగా చర్చించి ఒక్కో అంశాన్ని మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. ధన్యవాదాలు కృష్ణ.